హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో చాలా ఈజీగా టేస్టీగా అండ్ చాలా తొందరగా టమాటా పచ్చడి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. దీనికోసం ముందుగా ఒక 5-6 టమాటాలు తీసి కడిగి శుభ్రం చేసుకోండి. అలాగే ఒక 5-6 పచ్చిమిర్చి తీసుకొని బాగా శుభ్రం చేసి వీటన్నిటిని ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. అలాగే ఒక 2-3 కాడల కరివేపాకు కూడా తీసుకోండి. ముందుగా కడాయి పెట్టుకొని అందులోకి ఒక 3 స్పూన్ల ఆయిల్ తీసుకొని ఆయిల్ కాగిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకొని అలాగే పచ్చిమిర్చి చేర్చుకోండి. ఒక 1/2 కప్పు నువ్వులు వేసుకోండి. వీటన్నిటిని స్టవ్ను సిమ్లో పెట్టి కాసేపు అలాగే వేయించుకోండి. తర్వాత ఇంతకుముందు కట్ చేసి పెట్టేసుకున్న టమాటా ముక్కల్ని ఇందులోకి చేర్చుకోండి. సో ఇలా కలుపుతూ ఉండాలన్నమాట. మధ్య మధ్యలో మూత పెట్టేసి అలా కలుపుతూ ఉంటే మనకు టమాటాలు అనేవి బాగా ఉడికి పచ్చడి చేసుకోవడానికి రెడీ అవుతాయి. సో తర్వాత కొద్దిగా పసుపు అలాగే ఉప్పు చేర్చుకుంటున్నాను. మీకు టేస్ట్కి తగ్గట్టు కొద్దిగా ఉప్పు చేర్చుకోండి. సో ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. అప్పుడే మనకు అడుగు అనేది పట్టకుండా చాలా టేస్టీగా వస్తుంది టమాటా పచ్చడి. అంతేనండి, సింపుల్. ఇవి ఉడికిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని 4 తిప్పులు తిప్పారంటే మనకు టమాటా పచ్చడి అనేది రెడీ అయిపోతుందండి. దీన్ని పోపు పెట్టేసుకొని దోశలో కానీ అన్నంలో కానీ వేసుకొని తిన్నారంటే ఆహా, టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్